హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నైట్ అయితే పాలు పోయలేదు, ఇంకా ఉదయం పోసారు. మధ్యాహ్నానికి పెరుగు కావాలి కదా, అందుకనే ముందు అసలు ఇంకా వంటగదిలోకి వచ్చేసి ముందైతే పాలు పొయ్యి మీద పెట్టేశాను. పాలు కాగేంత వరకు మనం పొయ్యి దగ్గరే నుంచోవాలిగా. ఇంకా అటు ఇటు పోయామనుకోండి పాలు కాసిని పొంగిపోతాయి. అందుకని ఇంకా టైం వేస్ట్ చేసుకోవటం ఎందుకులని కూరగాయలు సర్దుకుంటున్నాను. రాత్రి కూరగాయలు తీసుకున్నాను, రాత్రి అయితే సర్దలేదు, ఇంకా ఉదయాన్నే సర్దేస్తున్నాను. కూరగాయల ఆటో ఊర్లోకి వచ్చిద్ది, వారానికి ఒక్కసారి వచ్చిద్ది. ఇంకా వారానికి సరిపడా కూరగాయలు అయితే తీసుకుంటాను. ఏం కూరగాయలు తీసుకోవాలో కూడా అర్థం కాదు. పిల్లలు తినే కూర ఏమో పెద్దవాళ్ళు తినరు, పెద్దవాళ్ళు తినే కూర ఏమో పిల్లలు తినరు. ఇంకా అందుకని అన్నీ అవ్వక పావు కేజీ అవ్వక పావు కేజీ తీసుకున్నాను. అందరూ తినేటట్టయితే 1 కేజీ 1/2 కేజీ అలా తీసుకోవచ్చు. ఇంకా కొంతమంది తింటారు, కొంతమంది తినరు కాబట్టి అన్నీ పావు కేజీలు తీసుకున్నాను. ఈ కవర్లో ఉన్న కూరగాయలేమో అంతకుముందు ఈ పాతయి వంకాయల చెట్టు మా తోడుకోళ్ళకుంటే వాళ్ళైతే ఇచ్చారు. ఇంకా వేరే కవర్లో ఏమో పాత కూరగాయలన్నీ వేటికై సపరేట్గా సర్దేశాను. నీట్గా సర్దేసి ఇంక ఇదిగోండి కొత్తిమీర అయితే తీసుకున్నాను. సండే అంటే మనకు కొత్తిమీర అవసరం అయింది కదా. ఇప్పుడు చికెన్లు ఏమి తినట్లేదుగా, అయినా ఇంకేయో ఒకటి చేస్తాము. కొత్తిమీరతో టమాటా పచ్చడి ఏది చేసినా బాగానే ఉంటుంది కదా. ఇంకా అందుకని కొత్తిమీర తీసుకొని అది పాడవకుండా ఉండటానికి ఒక బాక్స్లో పేపర్ వేస్తాను. ఇంకా పేపర్ మీద కొత్తిమీర పెట్టుకొని దాని మీద కూడా ఇంకో పేపర్ వేస్తాను. ఇలా వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ములక్కాయలు ఒక్కొక్కటి 15 రూపాయలంట. ఇంకా ములక్కాయ టమాటా కూర చేశాను అనుకోండి, పిల్లలు తింటారు, ఇంకా ఈయన తింటాడు, అందరూ తింటారులే అని ములక్కాయ అయితే ఒకటి తీసుకున్నాను. కూరగాయలన్నీ సర్దేసిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి తొడయాలు తీసి అవన్నీ ఉన్నాయి కదా, ఇంకా నీట్గా ఊడ్చి అయితే ఎత్తేస్తున్నాను. వాటిని అలాగే ఉంచామనుకోండి మళ్ళీ ఇంట్లో పని అంతా అయ్యేంత వరకు ఇంకా గందరగోళంగా ఉంటుంది కదా వంటగది. అందుకని కూరగాయలు సర్దేసిన వెంటనే మొత్తం అయితే నీట్గా అయితే ఊడ్చేసాను. ఈలోపు పాలు కూడా కాగినాయి. ఇంక ఇదిగోండి పిండి అయితేనేమో ఇంకా చపాతీల పిండి కలుపుతున్నాను. సండే అంటే ఎక్కువ శాతం మా ఇంట్లో చపాతీలే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి పూరి ఉంటుంది కానీ ఇంకా ఎప్పుడు చపాతీనే చేస్తుంటాను. పిండి అయితే కలిపేసి ఇంకా పక్కన పెట్టేశాను. మూత పెట్టామనుకోండి పిండి బాగా నానిపోయిద్ది. ఇంక ఈరోజు కూర అయితే ఇంకా ఎగ్గు చేస్తున్నాను. సండే అంటే చికెన్ కానీ ఎగ్గు కానీ ఉండాల్సిందేగా. ఈ మధ్య మనం అసలు చికెనే ఎవ్వరం తినట్లేదు. అందుకనే ప్రతి సండే ఇంకా ఎగ్స్ అయితే చేస్తున్నాను. ఎగ్ కూడా తినకూడదు అంటున్నారు, కాకపోతే ఇంట్లో ఉన్నాయి. ఇంక ఇంట్లో ఉన్న వాటిని మనం వేస్ట్గా పడేయలేం కదా. ఇంకా అందుకని ప్రతి సండే ఇంక ఇలా చేస్తున్నాను. ఎగ్స్ పొట్టు అనేది త్వరగా రావడానికి కొంచెం ఆయిల్ వేస్తాను. మరీ ఎక్కువ వేసినా జిడ్డు జిడ్డుగా ఉంటుంది. కొంచెం ఒక చిటికెడు చాలు. చిటికెడు కనుక ఆయిల్ వేసుకున్నామంటే పొట్టు తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా రైస్కి చపాతీల్లోకి అన్నిటికి కలిపే కూర ఇంక ఇప్పుడే చేస్తున్నాను. ఎలాగో ఎగ్గు కూర చేస్తున్నాను. ఎగ్గు కూర అంటే మనం పులుసుగానే చేస్తాము. పులుసు కూర ఇంకా చపాతీల్లోకి కూడా బాగానే ఉంటుంది కదా. ఇంకా రెండో కలిపి ఒకేసారి చేయొచ్చులని ఉదయాన్నే చేస్తున్నా. ఎగ్స్ పొయ్యి మీద పెట్టాను కదా, ఇంకా అవి ఉడికేలోపు ఇంక ఇదిగోండి బయటకు వచ్చి అంట్లు అయితే కడుగుతున్నాను. ఈరోజు అంట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. ఉదయాన్నే అంట్లు కడిగేటప్పుడు మాత్రం తక్కువగానే ఉంటాయి. నైట్ అంట్లు కడిగాను కదా. ఇంకా నైటు మనం అన్నం తిన్న గిన్నె ప్లేట్లు నైట్ అంటే నిన్న సాయంత్రం పూట అంట్లు కడిగాను. సాయంత్రం పూట అంట్లు కడిగితే నైట్ అంట్లు అనేవి చాలా తక్కువగానే ఉంటాయి. అన్నం తిన్న గిన్నెను 2 పళ్ళాలు ప్లేట్లు పెరుగు గిన్నె ఇంక ఇవే ఉంటాయి. పచ్చడి అయిపోయింది, పచ్చడి డబ్బా ఒకటి వేసాను. ఇంకా ఎగస్ట్రా అంట్లు ఏమన్నా ఉంటాయి ఏమన్నా చూశాను, ఏమీ లేవు కడగటానికి. అంట్లు తక్కువగా ఉన్నప్పుడు ఎగస్ట్రా అంట్లు అయ్యోటి వేసుకుంటాను. మనం పప్పులు పోసుకుంటాం కదా, పప్పులు టిఫినీలు ఏమన్నా అయిపోయినా ఇంకా ఉప్పు కారం పసుపు అవి పోసుకుంటాం కదా, ఆ డబ్బాలు ఏమన్నా ఖాళీ అయితే ఇంకా అవి కడిగేస్తూ ఉంటాను. ఈరోజైతే ఏమీ ఖాళీగా లేవు, అందుకనే ఇంకా ఎగస్ట్రా అంట్లు అయితే ఏమి వేసుకోలేదు. అంట్లు కడిగేటప్పుడు ఇంకా అంట్లు వేసుకునే టబ్బు ఉంటుంది కదా, టబ్బు కూడా నీట్గా కడుగుతాను. ఎందుకంటే మనం తిన్న అంట్లన్నీ అందులో పడేస్తాం, జిడ్డు జిడ్డుగా ఉంటాయి. మళ్ళీ అంట్లు స్టాండ్ నేను అందులోనే పెట్టుకుంటాను. అందుకని ఇంకా టబ్బు కూడా మొత్తం నీట్గా కడిగేస్తాను. ఈరోజు అంట్లు అయితే తక్కువగానే ఉన్నాయి కానీ బట్టలు మాత్రం ఎక్కువగానే ఉన్నాయి. వెళ్ళిన బట్టలు ఉన్నాయి. ముందేయటానికి మా ఆయన సపరేట్గా వేరే బట్టలు వేసుకుంటాడు కదా, అవి అయితే ఉన్నాయి. అవి సపరేట్గా నానబెట్టాను. ఇంకా పిల్లలవి ఇంక ఇదిగోండి నవీన్ స్కూల్కి ఒక సంచి తీసుకెళ్తాడు. హోంవర్క్ ఉన్నంత వాటికే బుక్స్ తెచ్చుకుంటాడు, అవి ఒక సంచిలో పెట్టుకొని తెచ్చుకుంటాడు. ఇంకా కథం బుక్స్ అన్నీ బ్యాగ్లో పెట్టుకొని స్కూల్లోనే పెట్టుకుంటాడు. ఆ సంచి క్యారేజీ బ్యాగులు సాక్సులు కర్చీఫ్లు ఇంకా పిల్లలకు సంబంధించినవి ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఉతికేస్తున్నాను. అందుకే ఈరోజు బట్టలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు బట్టలు ఉతికే సబ్బు కూడా చాలా చిన్నదైపోయిందండి.
చిన్న ముక్కతో బట్టలు ఉతకాలంటే నాకు చాలా చిరాకు వచ్చిద్ది, అసలు ఉతికినట్టు అనిపించదు. కానీ తప్పదు, సరుకులన్నీ అయిపోయినాయి, ఇంక రేపు తెప్పిద్దాంలే, ఇవాళ ఒక్కరోజుకి ఇంకా షాపుకి ఎందుకు పంపించటంలని ఆ చిన్న ముక్కతోనే అడ్జస్ట్ అయ్యి ఉతికేస్తున్నాను. సరుపు ఉంది, సరుపు కూడా కొంచెమే ఉంది, ఇంకా సరిపేసి అయితే బట్టలు నానబెట్టాను. ఇంకా చిన్న సబ్బు ముక్కతోనే ఇవాళ అడ్జస్ట్ అయ్యి అయితే బట్టలు ఉతికేస్తున్నాను. బాగా మురికిగా ఉన్న బట్టలకైతేనేమో సబ్బు పెడుతున్నాను. ఇంకా మురికి తక్కువగా ఉన్నాయి కలర్స్ బట్టలు ఉంటాయి కదా, వాటికైతే సబ్బు పెట్టలేదు. ఎలాగో సరుపులో నానబెట్టాను కదా, ఇంకా బ్రష్ కొట్టేసి బండకేసి 2 బాదులు అయితే బాదుతున్నాను. ఇంకా షర్ట్లు, పిల్లల డ్రెస్సులు అవి ఉంటాయి కదా, వాటికి కొంచెం మురికి ఎక్కువగానే ఉంటుందిగా, వాటికైతేనేమో సబ్బు పెడుతున్నాను. అసలు సబ్బు చిన్న ముక్కుంటే నేను అసలు ఉతకనండి. నాకు అసలు చేతికి సరిపోదు. చేతికి సబ్బు అనేది బాగా పెద్ద సబ్బు ఉంటేనే ఉతుకుతా, కానీ ఇలా చిన్న ముక్కలుంటే నా చేతికి ఆనదు. ఇంక ఈరోజు తప్పనిసరి ఆ చిన్న ముక్కతోనే బట్టలు ఉతికేశాను. ఇంక రేపు ఎలాగో సరుకులు తెప్పిద్దాంలే అని చెప్పేసి అంట్లు పని బట్టల పని అయితే అయిపోయింది. ఇంకా వంటగదిలోకి వచ్చి కూర అయితే చేస్తున్నాను. టిఫిన్ చేయాలి కదా, ఇప్పటికే కొంచెం లేట్ అయింది, 7:30 అలా అయింది. నవీన్ కూడా ఇప్పుడే నిద్ర లేచాడు. మళ్ళీ నిద్ర లేవగానే టిఫిన్ అని గొడవ చేస్తాడు. అందుకే గబగబా వంట అయితే చేస్తున్నాను. కూర అయితే చెప్పాను కదా, ఇంక ఎగ్గు కర్రీ చేస్తున్నాను. టమాటాలు వేసి చేస్తున్నా, టమాటాలు ఉల్లిపాయలు. టమాటాలే ఎక్కువ వేసాను, 1/2 కేజీ టమాటాలు సుమారు వేసాను. ఇంకా ఉల్లిపాయ అయితేనేమో ఒకటి కట్ చేసి వేసాను, ఒకటి పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీకి వేస్తాను. ఇంకా 2 ఉల్లిపాయలేమో చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి టేస్ట్ బాగుంటుంది, మంచి సువాసనగా ఉంటుంది. ఉల్లిపాయలు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకుంటాం కదా, బిర్యానీలకు కానీ వాటికి, అలా వేయించుకుంటే మంచి సువాసనగా ఉంటాయి. ఇంక ఇదిగోండి బాండీలో ఆయిల్ వేసి 2 ఉల్లిపాయలు సన్నగా తరిగేసి ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంట్లో తిరగమాత గింజలు కూడా లేవు, కొంచెం జీలకర్ర అయితే వేసాను, జీలకర్ర ఉంది. జీలకర్ర వేసి ఉల్లిపాయలు వేసి ఫ్రై చేశాను. తర్వాత ఇంక ఇదిగోండి టమాటా పేస్ట్ అయితే వేసాను. టమాటాలు బాగా మెత్తగా వేసాను మిక్సీకి. పిల్లలు ముక్కలుగా ఉంటే అంత ఇష్టంగా తినరు, ఇలా మెత్తగా ఉందనుకోండి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇందులోనే అల్లమను వెల్లుల్లి కూడా వేసి ఒకేసారి మిక్సీకి వేసాను. చిన్న జార్ అయితే లేదు నాకు మసాలా వేసుకోవడానికి, అందుకనే ఇలా టమాటా పేస్ట్లు, ఉల్లిపాయల పేస్ట్లు వేసేటప్పుడు వాటితో పాటే అల్లం వెల్లుల్లి వేస్తాను. మరి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితేనేమో ఇంకా చిన్న రోలు ఉంది కదా, ఆ రోట్లో దంచి అయితే వేస్తాను. టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా టమాటా పేస్ట్లు అయితే ఏమీ వేయలేదు, తర్వాత అయితే వేస్తాను. ఇంక ఈలోపు ఇదిగోండి కోడిగుడ్లు ఉడికినాయి కదా, కోడిగుడ్లు పొట్టు అయితే తీస్తున్నాను. కోడిగుడ్డు పొట్టు సింపుల్గా తీసే ప్రాసెస్ అండి. కోడిగుడ్డుకి ముందు వైపున వెనక వైపున 2 వైపులా ఇలా కొట్టేసి మనం చేతితో ఇదిగోండి ఇలా ప్రెస్ చేసామనుకోండి పొట్టు అనేది ఊరకనే వచ్చేస్తుందండి. చాలా సింపుల్గా వస్తుంది. ఎప్పుడు నేనైతే అలా తీయలేదు, మామూలుగా వలవటం లేదనుకోండి పిల్లలకి ఇచ్చాను అనుకోండి వాళ్ళు ఒలిసిస్తారు. ఫస్ట్ టైం ఇలా ట్రై చేస్తున్నాను, భలే ఈజీగా వచ్చిందండి. ఇలా అనగానే అసలు వెంటనే పొట్టు మొత్తం ఊడేసి వచ్చేసింది. సండే రోజు కూడా మనకి రెస్ట్ ఉండదండి. సండే రోజు కూడా త్వరగా నిద్ర లేచి పనులు చేసుకోవాల్సిందే. సండే రోజు రెస్ట్ కాదు, ఇంకా ఎక్కువ పని ఉంటుంది. ఇంక ఇదిగోండి కూరలోనైతే కారం వేస్తున్నాను. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేశాను కదా, కూరకు సరిపడా కారం వేసాను. ఇంక ఇప్పుడు ధనియాల పొడి అయితే వేస్తున్నాను. ధనియాల పొడి 1 అర స్పూన్ అయితే వేస్తున్నాను. మసాలా అనేది చాలా తక్కువ అండి నేను వాడటం, ఎక్కువ మసాలా వాడను. ఇంకా మసాలా వేయకపోతే ఈ కూర అనేది బాగుండదు, టేస్ట్ అనేది రాదు అన్న కూరకైతే వేస్తా, కానీ లేకపోతే మసాలా చాలా తక్కువ వాడడం. మసాలా కూరకి సరిపడా ఉప్పు కూడా వేసాను, కల్లుప్పు వేసాను. పులుసు కూరకి ఏ కూరకైనా సరే నేను ఎక్కువ కల్లుప్పే వాడతాను, సాల్ట్ అస్సలు వాడను. సాల్ట్ ఫ్రైలకి వాడతాను, ఇంకా మనం పెరుగన్నం తినేటప్పుడు పెరుగన్నంలోకి. 1 నెల అయితే కల్లుప్పు లేదు, కల్లుప్పు లేక సాల్ట్ వాడాను. అసలు అబ్బబ్బా, అప్పుడైతే కూరలు చేయటం నాకు అసలు అర్థమే కాలేదండి, ఎంత ఉప్పు వేయాలి ఏంటని. కల్లుప్పు ఉంటేనే అసలు కూరలు చేయడానికి అర్థమయ్యేది, కల్లుప్పు లేకపోతే అసలు అర్థమే కాదు. ఇంకా కూరలో చింతపండు పులుసు కూడా పోసాను. కూర చప్పదనం లేకుండా టేస్ట్ బాగుండటానికి కొంచెం పులుపు అనేది ఉండాలి, అందుకని కొంచెం చింతపండు రసం అయితే వేసాను. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే సరిపోయిద్ది. టమాటాలు వేసాను కదా, టమాటాల్లో పులుపు ఉంటుంది, అందుకని కొంచెం చింతపండు అయితే సరిపోయిద్ది. లేదనుకోండి కొంచెం పెరుగైనా వేసుకోవచ్చు.
ఇంక ఇదిగోండి కూరకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసాను. కొంచెం లూజ్గానే చేస్తున్నాను. చపాతీలోకి కొంచెం కూర అనేది ఇలా పులుసుగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని మూత పెట్టేసి ఇంకా ఒక 10 నిమిషాలు పావు గంట ఉడికిందంటే సరిపోయిద్ది మనకి. మన ఇష్టం అండి. మనకి ఎంత గ్రేవీ కావాలంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. దానికి తగ్గ ఉప్పు కారం పులుపు వేసుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి కూర అయితే ఉడికింది. నాకు ఈ గ్రేవీ అయితే సరిపోయిద్ది. ఇలా లూజ్గానే ఉండాలి. మరీ గట్టిగా ఉన్న బాగుండదు, మరీ నీళ్ళుగా ఉందనుకోండి మనం రసం తిన్నట్టు ఉంటుంది, కూర తిన్నట్టు ఉండదు. కూర అయితే రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర అయితే వేసాను. గుడ్లు కొంతమంది ఆయిల్లో ఫ్రై చేస్తారు కదా, నేను ఎప్పుడూ అలా ఫ్రై చేయనండి. కూర ఉడికేటప్పుడే గుడ్లు వేస్తాను. ఈ కూరలో ఉన్న ఉప్పు కారం మసాలా అంతా బాగా గుడ్డుకు పట్టేసి మనం తినేటప్పుడు గుడ్డు సూపర్ టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మా పిల్లలు మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. కూర అయితే రెడీ అయిపోయింది. గ్యాస్ అయితే ఆపేసాను. ఇంక ఇప్పుడైతే మనం చపాతీలు చేసుకుందాం. ఈ బాండీ తీసి పక్కన పెట్టేసి ఇంక ఇప్పుడైతే చపాతీలు చేస్తున్నాను. చపాతీల పిండి కలిపిపెట్టి చాలాసేపు అవుతుంది కదా, బాగా మెత్తగా నానిపోయింది, బాగా సాఫ్ట్గా ఉంది పిండి అయితే మాత్రం. చపాతీలు చేస్తుంటే భలే ఈజీగా వస్తున్నాయి. చపాతీ పిండి గట్టిగా ఉందనుకోండి మనం చేయటానికి అంత బాగా రావు, పెద్ద చపాతీలు రావు, మందంగా పిండిగా ఉంటాయి. కొంతమంది చపాతీ చేసి మళ్ళీ చపాతీకి ఆయిల్ రాసి దాన్ని మడిచి చపాతీలు చేస్తారు. ఇంకా అలా చేస్తే మెత్తగా బాగా పొరలుగా ఉంటాయంట. నేనైతే ఎప్పుడు అలా ట్రై చేయలేదు. నేను ఎప్పుడు చేసినా సరే ఇంకా నార్మల్గా ఇలా చపాతీలు చేయటం కాల్చడమే కానీ ఎప్పుడు ఆయిల్ రాయటం మడిచిపెట్టడం అలా అయితే ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాను, ఎప్పటికప్పుడు ఇంకా అలాగనే పోతుంటుంది. పొద్దున్నే హడావుడిగా ఉంటుంది, పిల్లలు టిఫిన్ అంటుంటారు, ఇంకా వాళ్ళకి హడావుడిగా ఇలా చేసి పెట్టడం ఇంక ఇలానే సరిపోతుంది. ఇలా చేసినా సరే చపాతీలు మెత్తగా చాలా బాగుంటాయి, వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. అంతకుముందైతే నేను చపాతీలు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టే అందరికి ఒకేసారి చేసేదాన్ని. చేసి ఇంకా నాకు చపాతీలు నేను సపరేట్గా 2 పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంట్లో పని అయిన తర్వాత తినేదాన్ని. ఇప్పుడు అలా కాకుండా పిండే సపరేట్గా పెట్టేసుకొని ఇంకా ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు చపాతీలు చేసుకొని వేడివేడిగా తింటున్నాను. ఇంకా ఎప్పుడు మనకి ఇంట్లో ఉండే పనులే కదా, ఆరిపోయిన టిఫిన్లో తింటాం ఎందుకులే అని చెప్పేసి వీలైనంత వరకు అప్పటికప్పుడు చేసుకొని వేడివేడిగానే టిఫిన్ తింటున్నాను. ఈ మధ్య ఇడ్లీ కానీ దోశలు అంటే మనం ఇంకా వేడివేడిగానే పోసుకుంటాము, వేడివేడిగానే తింటాము. ఇంకా ఇడ్లీ ఇలా చపాతీలు కూడా ఇంకా అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటున్నాను. ఈ మధ్య అయితే మాత్రం చపాతీలు చేస్తే ఇంకా పొయ్యి పరిస్థితి మనం చెప్పనవసరం లేదు. పొయ్యి నిండా పిండి పడిద్ది, కింద అరమార్లు ఉన్నాయి కదా, ఆ అరమార్ల నిండా కూడా పిండి పడిద్ది. ఇంకా పిండి అయితే మొత్తం పొడికిలతో ఒకటి తీసుకొని మొత్తం అయితే దులిపేశాను. తర్వాత ఇంక ఇప్పుడు వాటర్ తీసుకొని అయితే తుడుస్తున్నాను. పక్కన ఇంకా అట్టలు ఉన్నాయి కదా, గ్యాస్ పైకి అడ్డం పెట్టినవి, వాటి మీద ఆయిల్ మరకలు అవి పడుతుంటాయి కదా, మనం చపాతీ మీద ఆయిల్ వేస్తాము, అది తిప్పి వేసేటప్పుడు మరకలు పడతాయి. ఇందాక కూర చేశాను కదండి టమాటా కూర, ఆ కూర కూడా కొంచెం బుడకలు అనేవి వచ్చి ఇంకా పొయ్యి నిండా అంతా పడుతుంటుంది. ఇంకేదైనా మనం వంట చేసినప్పుడు అన్నీ పడతానే ఉంటాయి కదా, ఇంకా అందుకని పొయ్యి తుడిచేటప్పుడు కూడా పైన ఆ అట్టలు కూడా నీట్గా తుడుస్తాను. ఇవేనండి ఈరోజు నేను ఉదయం చేసిన పనులు వంటలు అన్నీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ పెట్టండి.